శ్రీవల్లభ స్పిరిచువల్ వేదిక ప్రేక్షకులకు ఒక సూచన. ఫోన్ ద్వారా సంప్రదించదలిచిన వారు ఏ రోజైనా మధ్యాహ్నం 2-5 మధ్య మాత్రమే ఫోన్ చేయండి. ఇతర సమయాలలో ఫోన్లో మాట్లాడడం సాధ్యం కాదు. శ్రీ గురు చరణకమలేభ్యో నమః. శ్రీవల్లభ స్పిరిచువల్ వేదికకు స్వాగతం. ఈరోజు మీకు అందించే స్తోత్రాన్ని నన్ను నిలబెట్టిన స్తోత్రం అంటున్నాను. మీరందరూ కామెంట్స్లో కానీ వ్యక్తిగతంగా మెసేజ్ల ద్వారా కానీ శ్రీవల్లభ ఫోరం గ్రూప్లో కానీ చెబుతున్న ఇబ్బందులు కష్టాలు ఏమున్నాయో అవన్నీ కూడా దాదాపుగా అవన్నీ కూడా నేను కూడా దాటి వచ్చాను. డబ్బు ఇబ్బందులు పడ్డాను, తగువులు వచ్చాయి, కుటుంబ విరోధాలు వచ్చాయి. వీటన్నిటినీ దాటడానికి నాకు 2 సహాయపడ్డాయి. ఒకటి, పరమ పూజ్య గురుదేవులు స్వామి నిఖిలేశ్వరానందగా ప్రసిద్ధులైన డాక్టర్ నారాయణ దత్ శ్రీమాలి గారు, పూజ్య గురుదేవులు డాక్టర్ అనిల్ కుమార్ జోషి గారు, వీరిద్దరి కృపా కటాక్షాలు ఒక అండగా నిలబడ్డాయి. అలాగే మరొక ఆసరా, మరొక ఆలంబన తిరుమల శ్రీనివాసుడు. ఆ శ్రీనివాస మహాప్రభు కృపా కటాక్షాలతోటి ఇవన్నీ నేను దాటుకుంటూ వచ్చాను. ఇందాక చెప్పిన ఇబ్బందులన్నీ కూడా ఈరోజు ఒక రకంగా ప్రశాంతమైన జీవనం గడుస్తోంది అంటే అటు గురుదేవుల కృప, అటు శ్రీనివాసుని దయ, ఈ రెండే. లౌకికమైన సహకారాలు సహాయాలు ఎన్ని ఉన్నా కూడా అవన్నీ కూడా ఈ రెండిటి వల్ల సంక్రమించినవే, ఈ రెండిటి వల్ల లభించినవే అని నేను విశ్వసిస్తాను. నన్ను ఈ కష్టాల నుంచి, ఈ ఇబ్బందుల నుంచి బయటపడవేసిన ఆ స్తోత్రాన్ని మీకు అందరికీ కూడా పంచాలని, తద్వారా మీరందరూ కూడా ఆ శ్రీనివాస మహాప్రభు యొక్క కృపా కటాక్షాలతోటి ఆ ఇబ్బందులన్నిటి నుంచి బయటపడాలని మనస్ఫూర్తిగా వాంఛిస్తూ ఈ స్తోత్రాన్ని మీకు అందిస్తున్నాను. చాలామంది విన్నారేమో నాకు తెలియదు. ఇది నాకు ఆలంబన కలిగించిన స్తోత్రం కాబట్టి, స్వానుభవం కాబట్టి దీన్ని మీతో పంచుకుంటున్నాను. వినే ఉంటారు చాలామంది. శ్రీ వెంకటేశ కరావలంబ స్తోత్రం. దీనిని శృంగేరి జగద్గురుడు నృసింహభారతి స్వామి రచించారు. ఆ స్తోత్రాన్ని ఇప్పుడు మీకు అందిస్తాను, అందుకోండి. ప్రతిరోజు అవలంబించండి, ప్రతిరోజు. ఇప్పుడు మీకు సందేహం వస్తుంది, ఇన్ని రకాల స్తోత్రాలు, రోజుకొకటో 2 రోజులకొకటో స్తోత్రాలు మా మీద వదిలేస్తున్నారు. వీటిలో ఏం చేయాలి మేము? ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఇది చెయ్యొద్దు అనుకుంటే ఏమవుతుందో, ఇలాంటి సందేహాలు ఏం పెట్టుకోవద్దు. ఇప్పుడు నేను అందిస్తున్న స్తోత్రాలు ఏమున్నాయో వాటిలో మీ ఇష్టదైవం ఎవరు, మీ కుల దైవం ఎవరు, వారికి సంబంధించిన స్తోత్రాన్ని ఎంచుకుని దాన్ని అవలంబించండి, దాన్ని ఆలంబన చేసుకోండి, దాన్ని ఆధారం చేసుకోండి. అందువల్ల ఇది చెయ్యొచ్చు, ఇది చేయకూడదు, లేకపోతే ఇదే చేయాలా, ఇంకోటి చేయకూడదా, ఇలాంటి సందేహాలు పెట్టుకోవద్దు. మీ ఇష్టదైవం, మీ కులదైవం, వాటికి సంబంధించిన స్తోత్రం ఉంటే, స్తోత్రాలు వస్తూనే ఉంటాయి, వాటిని అవలంబించండి. ఇప్పటిదాకా అవి రాకపోయి ఉంటే మీ అవసరానికి తగిన స్తోత్రాన్ని అవలంబించండి. తరువాత మీ కులదైవానికో ఇష్టదైవానికో సంబంధించిన స్తోత్రం వచ్చినప్పుడు దాన్ని అవలంబిద్దురు. కానీ తప్పేమీ లేదు. ఎందుకంటే మీకు ఫ్యామిలీ డాక్టర్ ఉంటారు, ఒక ఫిజిషియన్. ఆయన మీకు జ్వరం వచ్చినా ఇలాంటి సామాన్యమైన వాటిలన్నిటికీ ఆయన ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. అదే మరొక రకమైన ఇబ్బంది వచ్చిందనుకోండి, ఆరోగ్య సంబంధంగా ఏం చేస్తారు? ఒక స్పెషలిస్ట్కి రిఫర్ చేస్తారు. అలాగే మీ కులదైవము, మీ ఇష్టదైవము మిమ్మల్ని సదా, మీ కుటుంబాన్ని సదా రక్షించే ఫిజిషియన్ మీ డాక్టర్.
అవసరమైంది అవలంబించండి, తప్పేం లేదు. సందేహాలు పెట్టుకోకండి. సందేహాత్మ వినశ్యతి. సందేహం ఉంటే ఏ ప్రయోజనం ఉండదు. కనుక ఇప్పుడు ఆ స్తోత్రాన్ని మీకు అందిస్తున్నాను, అందరూ అవలంబించండి. కలియుగ ప్రత్యక్ష దైవం, ఆపద మొక్కులవాడు. ఏదైనా ఆపద వచ్చి స్వామి చూసుకో అంటే వెంటనే పలికే దైవం, ప్రత్యక్ష దైవం కలియుగంలో. ఇప్పుడు ఆ స్తోత్రాన్ని అందుకోండి. దీనికి ఎంతకన్నా వివరాలు ఏమి చెప్పను, ఏమీ లేవు. స్తోత్రం మీకు అందిస్తాను, అందుకోండి. శ్రీ వెంకటేశ కరావలంబ స్తోత్రం. శ్రీశైల సునికేతన దివ్యమూర్తే నారాయణాచ్యుత హరే నళినాయతాక్ష లీలాకటాక్ష పరిరక్షిత సర్వలోక శ్రీ వెంకటేశ మమ దేహి కరావలంబం. బ్రహ్మాదివందిత పదాంబుజ శంఖపాణి శ్రీమత్సుదర్శన సుశోభిత దివ్యహస్త కారుణ్యసాగర శరణ్య సుపుణ్యమూర్తే శ్రీ వెంకటేశ మమ దేహి కరావలంబం. వేదాంత వేద్య భవసాగర కర్ణధార శ్రీ పద్మనాభ కమలార్చిత పాద పద్మ లోకైక పావన పరాత్పర పాపహారిం శ్రీ వెంకటేశ మమ దేహి కరావలంబం. లక్ష్మీపతే నిగమలక్ష్య నిజస్వరూప కామాదిదోష పరిహారిత బోధదాయిన్ దైత్యాదిమర్దన జనార్దన వాసుదేవ శ్రీ వెంకటేశ మమ దేహి కరావలంబం. తాపత్రయం హర విభో రవసాన్మురారే సంరక్ష మాం కరుణయా సరసీరుహక్ష. మచ్చిష్యమప్యనుదినం పరిరక్ష విష్ణో శ్రీ వెంకటేశ మమ దేహి కరావలంబం. తాపత్రయం హర విభో రభసాన్మురారే సంరక్ష మాం కరుణయా సరసీరుహక్ష. మచ్చిష్యమప్యనుదినం పరిరక్ష విష్ణో శ్రీ వెంకటేశ మమ దేహి కరావలంబం. శ్రీజాతరూప నవరత్నల సత్కిరీట కస్తూరికా తిలక శోభిలలాట దేశ రాకేందు బింబ వదనాంబుజ వారిజాక్ష శ్రీ వెంకటేశ మమ దేహి కరావలంబం. వందారు లోక వరదానవచో విలాస రత్నాఢ్యహార పరిశోభిత కంబుకంఠ కేయూర రత్న సువిభాసి దిగంతరాళ శ్రీ వెంకటేశ మమ దేహి కరావలంబం. దివ్యాంగదాంచిత భుజద్వయ మంగళాత్మన్ కేయూరభూషణ సుశోభిత దీర్ఘబాహో నాగేంద్ర కంకణకరద్వయ కామదాయిన్ శ్రీ వెంకటేశ మమ దేహి కరావలంబం. స్వామిన్ జగద్ధరణ వారిధి మధ్యమగ్నం మాముద్ధరద్య కృపయా కరుణాపయోధే. లక్ష్మీం చ దేహి మమ ధర్మ సమృద్ధి హేతుం. లక్ష్మీం చ దేహి మమ ధర్మ సమృద్ధి హేతుం శ్రీ వెంకటేశ మమ దేహి కరావలంబం అని వారు చెప్పారు. దీనిని పాఠాంతరంగా మనం ఉండే బాధల నుంచి తప్పించుకోవడానికి, బయటపడడానికి ఒక పాఠాంతరాన్ని కూడా అనంతర కాలంలో అనుగ్రహించారు. అది చెప్తాను. స్వామిన్ జగద్ధరణ వారిధి మధ్యమగ్నం మాముద్ధరద్య కృపయా కరుణాపయోధే. లక్ష్మీం చ దేహి విపులాం రుణవారణాయ శ్రీ వెంకటేశ మమ దేహి కరావలంబం. దివ్యాంగరాగ పరిచర్చిత కోమలాంగ పీతాంబరావృత తనో తరుణార్కదీప్త సత్కాంచనాభ పరిధాన సుపట్టబంధ శ్రీ వెంకటేశ మమ దేహి కరావలంబం. రత్నాఢ్యధామ సునిబద్ధ కటి ప్రదేశ మాణిక్య దర్పణ సుసన్నిభ జానుదేశ జంఘాద్వయేన పరిమోహిత సర్వలోక శ్రీ వెంకటేశ మమ దేహి కరావలంబం. లోకైక పావన సరిత్ పరిశోభితాంగ్రే త్వత్పాద దర్శన దినేశ మహాప్రసాదాత్
హార్దం తమశ్చ సకలం లయమాపభూమన్ శ్రీవేంకటేశ మమ దేహి కరావలంబం కామాదివైరి నివహోచ్యుత మే ప్రయాత దారిద్ర్యమప్యపగతం సకలం దయాళో దీనంచ మాం సమవలోక్య దయార్ద్రదృష్ట్యా శ్రీవేంకటేశ మమ దేహి కరావలంబం శ్రీవేంకటేశ పద పంకజ షట్పదేన శ్రీమన్నృసింహయతి నారచితం జగత్యాం ఏతత్ పఠంతి మనుజాః పురుషోత్తమస్య తే ప్రాప్నువంతి పరమాం పదవీం మురారే. ఇది శ్రీ శృంగేరి జగద్గురు శ్రీ నృసింహ భారతీ స్వామినా విరచితం శ్రీ వెంకటేశ కరావలంబ స్తోత్రం సంపూర్ణం. ఇది స్తోత్రం. చదవండి, అవలంబించండి, ఆలంబన చేసుకోండి. మీ పక్కన ఆయన ఉంటాడు. మమ దేహి కరావలంబం, చెయ్యివయ్యా, వీటి నుంచి చెయ్యి ఇచ్చి అందుకుని బయటపడేయి అని ప్రార్థన. ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి మనందరికీ, మన శక్యం కావటం లేదు వాటిని తీర్చుకోవడానికి. ఏం చేయాలి? ఇదే మార్గం. ఈ మార్గాన్ని అనుసరించండి. ఆ శ్రీనివాస మహాప్రభు కృపా కటాక్షాలతో మీ ఇబ్బందులన్నిటి నుంచి బయటపడండి. భక్తిగా చేయండి, నిష్ఠగా చేయండి, ఆర్తితో చేయండి. ఒక పాట ఏదో ఉంది హిందీలో, పలకట్లేదు కృష్ణుడు. ఎందుకు పలకట్లేదయ్యా? మీరాలా పిలవట్లేదు నువ్వు, అందుకని పలకట్లేదు అని ఒక పాట ఉంది. అలాగా మీరా కృష్ణుడిని పిలిచినట్టు పిలవాలి, ప్రహ్లాదుడు విష్ణువుని పిలిచినట్టు పిలవాలి, మార్కండేయుడు శివుణ్ణి పిలిచినట్టు పిలవాలి. అంత ఆర్తితో, అంత ఆర్తి పొందడానికి కావలసిన కష్టాలు మన దగ్గర ఎలాగా ఉన్నాయి. కష్టంలోంచి బయటపడేయి, కష్టంలోంచి బయటపడేయి. నీ చెయ్యి అందించు అని ప్రార్థిస్తే కాదంటాడా? ఆపదమొక్కులు వాడు కదా. ప్రయత్నించండి. దీనిలో ఒక్క శ్లోకాన్ని కొన్నేళ్ల క్రితం శ్రీవల్లభ స్పిరిచువల్ వేదికలో అందించారు. ఎంతోమంది ఆ ఒక్క శ్లోకాన్ని పట్టుకుని ఆర్థికమైన బాధల నుంచి బయటపడ్డారు. ఇప్పుడు వాళ్ళందరినీ ప్రమాణంగా చూపించట్లేదు మీకు. ఒకళ్ళకి ఏదో అయిందని చెప్పి మీరు చేయడం కాదు, మీరు చేయండి, మీ అనుభవంలోకి తెచ్చుకోండి. ఆ స్వామిని మీలోకి పిలవండి, పిలిచే విధంగా పిలవండి. తప్పకుండా వస్తాడు. ప్రయత్నం చేయండి. ఆ విధంగా మీ కష్టాలన్నింటిలోంచి బయటపడండి. నన్ను బయటపడవేసిన వాడు మిమ్మల్ని బయటపడేయడా? పిలవండి. స్వస్తి.